సంపాదించుకున్న వాడిని ఆ మేనేజ్మెంట్లో పెడతావు. దేవుడు కూడా ఈ భూమి పైన నీకు సమయం ఇస్తున్నాడు, నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు, నీకు ఇవ్వబడిన దాంట్లో నువ్వు ఎదగాలని కోరుతున్నాడు. నువ్వు ఎదిగిన దాన్ని బట్టి నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే ఆయన రాకడ వచ్చేటప్పుడు ఆయన 1000 ఏళ్ల పరిపాలన నువ్వు వెళ్తావు. కానీ అక్కడ అపవాది ఉండడంట. అపవాది ఎక్కడ ఉంటాడంట? ఆ అగాధం, ఆ డంజన్లో సీల్ చేయబడి ఉందంట 1000 సంవత్సరం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ప్రభుతో పాటు ఏలాలని ఆశ ఉందా? ఈ లోకంలో నువ్వు దీనుడుగా ఉన్నావేమో, దరిద్రుడుగా ఉన్నావేమో, ఏమి లేని వాడిగా ఉన్నావేమో, కానీ నీకు కలిగిన దాన్ని మల్టిప్లై చేస్తూ ఉన్నావా? ఈ ఆయుష్ మహా 70 లేకపోతే 80 సంవత్సరాలు అంతా కూడా ఉంటావా? గ్యారంటీ లేదు. కానీ ఆ 1000 ఏళ్ల పరిపాలన గ్యారంటీ. అందులో ఉంటావా? తాత్కాలికమైన వాటి కొరకు క్రీస్తుని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించి శరీరాన్ని ప్రేమించి దీంట్లో ఉంటావా? లేకపోతే 1000 ఏళ్ల పరిపాలనలో దేవునితో పాటు ఘనంగా ఉంటావా? నీ దృష్టి ఎక్కడ ఉంది? ఇది సత్యం, ఇది ఎవరు మార్చలేరు, జరగబోయేది. బైబిల్ జాగ్రత్త చదవండి. దీంట్లో ఎవరు కలుపుతానికి లేదు, చెరుపుతానికి లేదు. దేవుడు ముందే చెప్పాడు ప్రకటన గ్రంథంలో. అక్కడే ఎవడైతే చెరుపుతాడో కలుపుతాడో శపించబడిన వాడంట. ఇది జరగబోయేది. And God is clearly doing it. Are you ready? ఈ లోకం శాశ్వతం కాదు. ఇంకో ఈ సృష్టి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు. వి టాక్ అబౌట్ గ్లోబల్ వార్మింగ్, బట్ యు నో వాట్, పంచభూతములు మహావేంద్రములతో లయమయ్యే రోజు వస్తుంది. దేవుడు ఏళ్తాడంట. ఈరోజు నువ్వు ఏదన్నా సాతాను మీద నేరం అవుతున్నావు. వాడు శోధించాడండి, సాతాను శోధించాడండి. శోధించబడ్డాను కాబట్టి ఇట్లా చేశానండి, శోధించబడ్డాను కాబట్టి ఈ పాపం చేశానండి, శోధించబడ్డాను కాబట్టి ఈ పలానా మాట మాట్లాడానండి, ఏదో అపవాది నన్ను ఇలా చేశాడండి. అన్నింటికి అపవాదం మీద నేరం అవుతారు. అనుకుని చూడు, ఆ 1000 ఏళ్ల పరిపాలన అపవాదం ఉండడు. నీ బుద్ధులే. ఈరోజు నీ శరీరాన్ని నువ్వు అదుపులోకి తీసుకోలేకపోతే అందులో నువ్వు ఉండవు. నీ మనసును అదుపులోకి తీసుకోలేకపోతే నువ్వు అందులో ఉండవు. నీలో ఆత్మ ఫలము లేకపోతే నువ్వు అందులో ఉండవు. ఆ రాజ్యము నిశ్చయమో దేవుడు ఏలబోతున్నాడు.